మనం ఘోరంగా మోసం చేసారు గైస్. ఎందుకో చెప్తా నేను. యాక్చువల్గా ఈ బ్లాక్ టర్మరిక్ అనేది నేను ఆన్లైన్లో సీన్ ఇట్ అనమాట. అసలు చూద్దాము ఇది ఎట్లా పెరుగుతుంది అని చెప్పేసి దాంతో మనం ఏదైనా కనిపించిందంటే వదులుతామా. సో ఇదేదో కొత్తగా కనిపిస్తుంది, దీంతో కూడా చెట్లు పెంచేద్దాము. ఎలాగో మనము మ్యాంగో జింజర్ పెంచినాము, ఇంకా పసుపు పెంచినాము, అన్ని పెంచుతున్నాం. సో ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేసిన గైస్. దాంట్లో అంటే లైక్ చాలా పీసెస్ ఇచ్చిర్రు అనమాట. అండ్ దాంట్లో కొన్నిటికి రూట్స్ ఉన్నాయి, కొన్నిటికి లేనివి ఉన్నాయి. బై ద వే ఇట్ ఈస్ అ రూటే కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మనము మట్టిలో పెట్టేసుకోవచ్చు, లేకపోతే అది కట్ చేసి కూడా ఇట్లా కట్ చేసి పెట్టచ్చు. సో ఆ బ్లూ కలర్ ఉంటుందేమో అని చెప్పి ఫుల్ క్యూరియాసిటీతో అది కట్ చేసి చూస్తే జస్ట్ అక్కడక్కడ ఇట్లా బ్లూ కలర్ స్పాట్స్ కనిపిస్తున్నాయి. మొత్తం బ్లూ కలర్ అసలు లేనే లేదనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ విత్ బ్లాక్ టర్మరిక్, అది మీరు పెంచినా లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ కమ్ అక్రాస్ ఇన్ ఎనీ ఫార్మ్ నాకైతే చెప్పండి గైజ్. లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐ వాంట్ టు నో. మీకు అసలు అందరికి తెలుసా ఈ బ్లాక్ టర్మరిక్ అనేది ఒకటి ఉంది అని చెప్పేసి? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో ఇవి రూట్స్ తో వచ్చినాయి, మనము పెట్టినాము. నేనైతే కొన్ని హాఫ్ లో కట్ చేసిన. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ ఇట్ యాజ్ అ హోల్ ఆల్సో. సో ఇదైతే వర్మి కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్ లో పెట్టేసి వదిలేసిన. ఇంకా స్ప్రౌట్ కాగానే అప్డేట్ ఇస్తా. అప్పటి వరకు ఛానల్ మీద అయితే 2 కళ్ళు వేసి ఉంచండి. బై ద వే గైస్, ఇది ఒరిజినల్ పసుపుతోని దీన్ని కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే. కలర్ వైజ్ కానీ స్మెల్ వైజ్ కానీ దీనికి అసలు స్మెల్ ఏం లేదు. యాక్చువల్ పసుపుకి చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ ఎల్లో కలర్ ఉంటుంది. ఇదైతే అట్లా లేదు. అండ్ ఇది పౌడర్ వేసినా కానీ ఇట్లా బ్రౌన్ కలర్ ఉంటుంది అనమాట, పౌడర్ ఎల్లో కలర్ కాకుండా.